ఎల్సీఎన్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ నిన్నటి రోజు చెప్పిన మాట ప్రకారం పలమనేరు పట్టణంలోని ప్రముఖ శివాలయానికి వచ్చి ప్రమాణం చేశారు. పలమనేరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పలమనేరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి ఎమ్మెల్యే వెంకటేగౌడ అసత్యపు ఆరోపణలను ఖండించడం చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలపై చేసిన ఆరోపణలను ఖండిస్తూ నిన్నటి రోజు పలమనేరులోని తన కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ ప్రెస్ మీట్ లో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆయన ఏవైతే నాపై ఆరోపణలు చేశారో అవి పూర్తిగా అవాస్తవమని, నేను కావాలంటే సాక్షాత్తు పలమనేరు పట్టణంలోని ప్రముఖ శివాలయం నందు సత్య ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నానని, శుక్రవారం ఉదయం 10 గంటలకు శివాలయానికి వచ్చి ప్రమాణం చేస్తానని చెప్పారు. అందులో భాగంగా ఈరోజు శివాలయానికి వచ్చి ఆ భగవంతుని దర్శనం చేసుకుని చంద్రబాబు నాయుడు నా గురించి చేసిన వ్యాఖ్యలు శివాలయానికి సంబంధించి 5 కోట్ల రూపాయలు నొక్కేశానని, నియోజకవర్గంలోని ఇసుకను అక్రమంగా బెంగళూరుకు తరలించి సంపాదన చేశారని, పలమనేరు నియోజకవర్గంలో ఏవైనా వర్కులు చేయాలంటే నేను కాంట్రాక్టర్ దగ్గర 15% కమిషన్ తీసుకుంటానని చెప్పడం జరిగిందని, ఆయన చెప్పిన ఏ వాక్యం కూడా నిజం కాదని, అన్ని అబద్ధాలేనని ఆ శివుడు సాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నానని అన్నారు. మీరు ఈ ఎన్నికల్లో కూడా బతకబట్టలేక నాపై లేనిపోని అభాండాలు వేయడం సరికాదని 2 మాజీలకు ఇంకోసారి తెలియజేస్తున్నానని, మాజీ మంత్రి నిన్నటి రోజు నేను ఇచ్చిన సవాళ్లను స్వీకరించే దమ్ము ధైర్యం లేదు. ఎందుకంటే వాళ్ళు ఇన్నేళ్లు కానీ మొన్నటి రోజు కానీ చేసిన వ్యాఖ్యలలో ఏమాత్రం నిజం లేదని, అందుకే ఆయన సవాల్ స్వీకరించలేక ఈరోజు ఆలయానికి రాక ఆయన నైజాన్ని మరోసారి చాటాడని తెలిపారు. ఈ 5 ఏళ్లలో నేను ఎన్నడూ గాని ఎవరి దగ్గర కమిషన్ తీసుకోలేదని, నిజాయితీగా నిబద్ధతగా పనిచేశానని, కావున మరలా ఎన్నికల్లో ప్రజలు నన్ను తప్పకుండా ఆదరిస్తారని తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఏదైతే నిన్న నేను చెప్పినటువంటి మాట మీద ఈరోజు శివాలయానికి విచ్చేయడం జరిగింది. ఈ శివాలయంలో మాట్లాడవచ్చో మాట్లాడకూడదో కూడా నిజంగా తెలీదు, కానీ శివుడు సాక్షిగా ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను. ఏదైతే మాజీలిద్దరూ కూడా మాట్లాడినటువంటి కూడా అబద్ధాలు అని నేను ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను. అదేవిధంగా వాళ్ళు ఏదైతే చెప్పారో నేను కాంట్రాక్టర్ల దగ్గర 15% కమిషన్ తీసుకున్నానని, అది నేను ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను. నేను ఎక్కడ ఏ కాంట్రాక్టర్ దగ్గర కూడా 15% తీసుకున్నటువంటి దాఖలాలు కానీ ఆ దేవుడు సాక్షిగా ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను. లేదంటే వాళ్ళు కూడా వచ్చి ప్రమాణం చేయాల్సిందిగా నేను నిర్ణయం కోరాను.
అదేవిధంగా అందరినీ ఆ కాలువలో ఇసుక నేను బెంగళూరుకు తోలానని చెప్పారు. దానికి కూడా నేను ప్రమాణం చేసి చెప్తా ఉన్నా, నేను అందరినివా కాదు, ఈ పలమనేరు నియోజకవర్గంలోనే ఎక్కడా కూడా నేను ఇసుక తోలినట్టు చేయలేదని కూడా నేను ప్రమాణం చేస్తూ ఉన్నా. అదేవిధంగా ఏదైతే వాళ్ళు మాట్లాడారో అవన్నీ కూడా అబద్ధాలే అని కూడా నేను ప్రమాణం చేసి చెప్తా ఉన్నా. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నేను ఎంతో నిజాయితీగా ఈ 5 సంవత్సరాలు మీలాగా నేను కూలీ చేయకుండా ఎంతో నిజాయితీగా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలు నాకు ఇచ్చినటువంటి గౌరవాన్ని నన్ను చిన్న వయసులో శాసనసభ్యుడు చేశారు. అందుకోసం నిరంతరం నేను ప్రజలతో ఉండి ప్రజల మధ్యనే ఉన్నాను అని కూడా మీ అందరికీ తెలియజేస్తూ, ఏదైనా మాట్లాడేటప్పుడు వాస్తవాలు మాట్లాడండి, ఇంక మీదైనా కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ సందర్భంగా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూజలు చేశారు. అనంతరం పార్టీ జెండాను ఎగురవేసి కేకను కట్ చేసి పలువురికి పంచిపెట్టారు. ఎన్టీఆర్ ఆశయ సాధనకు తామంతా కృషి చేస్తామని, బడుగు బలహీన వర్గాల కోసం ఏర్పాటైన పార్టీ టీడీపీ అని కొనియాడారు. ఫోటో తీసుకోండి. సార్ ఉన్నా నేను తినిపోయాను సార్. లేట్లకి అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నందుకు అందరికీ శుభాభివందనాలు. మన ఆంధ్రుల ఆరాధ్య దైవుడు నటరత్న నందమూరి తారక రామారావు గారు 1982 మార్చి 29వ తేదీ ఇదే రోజు మధ్యాహ్నం 2:30 గంటలకి హైదరాబాద్లో ఈ తెలుగుదేశం పార్టీని ఆవిర్భించి 42 వసంతాలు పూర్తయ్యి 43వ సంవత్సరంలో పడింది. ఆ రోజు ఆయన పార్టీ స్థాపించినప్పుడే మొట్టమొదటిగా మహిళలకి ఆస్తిలో సమాన హక్కు అన్నాడు. ఈ రోజు కూడా ఆయన్ని తలుచుకుంటున్నారు మహిళలు. ఆ తర్వాత 2 రూపాయలకే కిలో బియ్యం అన్నాడు. ఆ 2 రూపాయల కిలో బియ్యం అప్పట్లోనే బియ్యం దొరక్క చాలా ఇబ్బంది పడుతూ ఉంటే పేద ప్రజలు 2 రూపాయలకే కిలో బియ్యం ప్రవేశపెట్టిన ఘనత మన నందమూరి తారక రామారావు గారిదే. అదేవిధంగా ఈరోజు మన తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండంగా పుంజుకొని పోతా ఉందంటే అందుకు కారణం నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఆధ్వర్యంలో మేమంతా ఈరోజు ఆ పార్టీకి పనిచేస్తా ఉన్నందుకు చాలా ఆనందదాయకంగా ఉంది. కాబట్టి రాబోతున్నది త్వరలో తెలుగుదేశం ప్రభంజనం. తెలుగుదేశం పార్టీ త్వరలో మనకు రూలింగ్లో వస్తూ ఉంది. కాబట్టి రాబోయే పార్టీకి అందరూ సహకరించాలని అమరన్న నాయకత్వంలో మేమంతా పనిచేస్తూ సైకిల్ గుర్తుకే ఓటేసి సైకిల్ గుర్తుకి అఖండ మెజార్టీతో అమరన్న గారిని గెలిపించాలని ఈ శుభాముఖంగా చేస్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి దాదాపు 42 సంవత్సరాలు 42 వసంతాలు పూర్తి చేసుకోవడం జరిగిందనేసి తెలియజేసుకుంటూ ఈరోజు తెలుగుదేశం పార్టీ పుట్టినరోజు సందర్భంగా
ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఏ ముహూర్తాన మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు పసుపు కుంకుమ కలిసిన ఒక జెండాని ఏ రోజైతే ఆవిర్భవించారో ఆ రోజు నుండి ఈ రోజు వరకు తెలుగుదేశం జెండా రెపరెపలాడుతూనే ఉంది. ఈ జెండాని ఎంతో మంది నాయకులు, కార్మికులు, కర్షకులు ఈ జెండాని మోసి అదే విధంగా ఈ పార్టీని దాదాపు 42 వసంతాలుగా ఈ యొక్క జెండాని మోస్తూనే ఉన్నారనేసి తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క పార్టీ పుట్టిన తర్వాత ఎన్నోసార్లు ముఖ్యమంత్రి కావడము, అదే విధంగా కొన్ని కష్టాల్లో కూడా ఈ రోజు కొన్ని కష్టాలు ఉన్నప్పుడు కూడా దాదాపు ఈ జెండాని వదలకుండా జెండా కింద పనిచేసిన చాలా మంది నాయకులందరికీ ప్రత్యేకంగా ఈ యొక్క పుట్టినరోజు సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ యొక్క జెండా ఆవిర్భావించిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా ఎన్టీ రామారావు గారి యొక్క అడుగుజాల్లో నడవడము, అదే విధంగా వారు చేసిన వంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడము, అదే విధంగా తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఇతర పార్టీలు కూడా దాన్ని తూచా తప్పకుండా ఫాలో కావడము, ఇలాంటివన్నీ చేయన మహనీయుడు ఎన్టీ రామారావు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదే విధంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఇంత విజయవంతం చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ నమస్కారాలు. జై హింద్, జై అమరన్న, జై తెలుగుదేశం. అందరికీ నమస్కారం. మొన్నటి రోజు మా పలమనేరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి ఎమ్మెల్యే వెంకటేగౌడ అసత్యపు ఆరోపణలను ఖండించడంతో పాటు స్థానిక కాశీ విశ్వేశ్వర ఆలయంలో ప్రమాణం పేరుతో ప్రజలకు వివరించారు తెలుగుదేశం పార్టీ నాయకులు. గత ఎన్నికల సమయంలో బహిరంగ సమావేశంలో ప్రజలకు గుప్పించిన హామీల అమలుపై సత్య ప్రమాణానికి సిద్ధమా అంటూ వారు ఈ సందర్భంగా నిలదీశారు. మన గౌరవ శాసనసభ్యులు, పలమనేరు శాసనసభ్యులు వెంకటేగౌడ్ గారు నిన్న పిచ్చెక్కిపోయి ఏదేదో ప్రేలాపనలు పేలినాడు. ఆయన తట్టుకునే కళ. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు పెద్దలు అమర్నాథ్ రెడ్డి గారు ఆయన గురించి నిజాలు మాట్లాడుతూ ఉంటే ఆయన తట్టుకోలేక ఆయన ఏం మాట్లాడతారో తత్తరపాటుతో వాళ్ళంతా చెమట పట్టి ఆయన నిన్న ఒక ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. ఏం ప్రెస్ మీట్ అంటే వాళ్ళంతా అబద్ధాలు చెప్పినారు, నా చరిత్రలో జైలీరులో అన్న మీటింగ్ పెట్టినారా? జైలీరులో మీటింగ్ పెట్టకూడదని ఎక్కడన్నా రాజ్యాంగంలో రాసిందా? మా పార్టీ, మా ఎన్డీఏ కూటమి మేము కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టుకున్నాం. అది ఎక్కడ ఏమన్నా అది మా ఇష్టమో, అంటే నీ దగ్గర చెప్పించుకోవాల్సిన అంత అవసరమో మాకు లేదు. మేము స్ట్రీట్ కార్నర్ మీటింగ్ పెట్టుకుంటే నీ బాధేం అర్థం కాల. చూసినారా ముఖ్యమంత్రి సభలో జన సంద్రమంట. నేను నిన్న ఈరోజు కూడా చూస్తున్నాయి ఏమంతా మందు కొట్టుకుంటున్నారు ఖాళీ గ్రౌండ్లో. ప్రొద్దుటూరు కానీ నంద్యాలు కానీ జనాలు లేక ఎగురు దుమ్మికి పారిపోతున్నారు మీ దెబ్బకి. అది ఒక్కసారి. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు, అమర్నాథ్ రెడ్డి గారు నిజాలు మాట్లాడినారు. ఏమంటే ఈ పలమనేరు శాసనసభ్యులు కమిషన్ 15% అడుగుతున్నారు అని. ఇప్పుడు ఆయన ఇప్పుడే అందిన వార్త ఏమంటే పలమనేరు శివాలయంలో వచ్చి ప్రమాణం చేసినారు, నేను కమిషన్ 15% తీసుకోలేదు అని. అప్పుడు మేము కూడా ఒరవరే శాసనసభ్యులు తీసుకోలేదేమో, మనం కూడా పొరపాటు ఏమంటే ఆయన 15 కాదు 20-25 తీసుకునింది. ఆయన 15 తీసుకోలేదని ప్రమాణం చేసినాడు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నేను 20-25 తీసుకుని అట్లా చేయాలి ప్రమాణము. అంతేకాకుండా ఇసుక నేను తోలలేదు. అసలు ఈ ఎలక్షన్ కోడ్లో గుళ్ళు, చర్చిల్లో, మసీదుల్లో పవిత్రమైనటువంటి పుణ్య స్థలాల్లో మనపై రాజకీయాలు మాట్లాడాలి. ఆయనకు తెలియదు. కోడ్ ఆఫ్ కాండక్ట్ కింద వస్తుంది, దాన్ని కూడా కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలెన్స్ చేయొచ్చును. అది వదిలేసి ఎందుకంటే ఆయన పాపం పిచ్చెక్కిపోయింది మా శాసనసభ్యులకి. వీళ్ళు నిజాలు మాట్లాడేపాటికి ఇసుక ఆయన తోలలేదు అంట. ఇసుక నువ్వు ఎందుకయ్యా తోలుతావు? నీ మనసులో ఊరికొక మనుషులు పెట్టినావు స్మగ్లర్ని. శంకరాయలపేటలో, పత్తికొండలో, పలమనేరు మున్సిపాలిటీలో, జీడిమాకులపల్లిలో చాలా మంది పేర్లు, వ్యక్తుల పేర్లు ఉన్నాయి. చెప్పమంటే కూడా చెప్తాను. ఇవంతా పెట్టి తోలి కర్ణాటకకి ఒక టిప్పర్కి ఇంత, అది ఎమ్మెల్యే గారికి సపరేటు. నీ మనుషులు 4 రోడ్లో ఉన్న రయ్యి పోలు డంప్కాడు కాసుకొని రయ్యి అంతా ఉట్టేసుకుంటా పొగలంతా ఖాళీ చేసుకుంటావు. పొగుల్లో కనిపిస్తుంది అంతే. మనకి
నైటే ఖాళీ అయిపోయి బెంగళూరు తరలిపోతుంది. దాంట్లో ఎంత దండుకోండదే పలమనేరు నియోజక ప్రజలు ప్రతి ఒక్కరికి తెలుసు. ఇంకా కొన్ని ప్రమాణం చేసిందల్లా మాదిరిపండలో క్వారీ జనార్దన్ నాయుడు గారు నేను కొట్టేయలేదు, శంకరాయలపేట ఇంకా ఇసుక నేను తోలలేదు, పత్తికొండలో వాళ్ళు కూడా హైవే జల్లు నేను తోలలేదు, ఇవన్నీ వదిలేసి ఎంతసేపు వాళ్ళు అబద్ధాలు చెప్పిరి ఏదేదో చెప్పిరి అని చెప్పినారు. ఇంకెందుకు మీకు మాట్లాడుతున్న మీడియా సోదరుల పైన కూడా కేసులు పెట్టించిన ఘనత పలమనేరు ఎమ్మెల్యేది. మీకు తెలుసో లేదు, కొందరు చెప్పుకునే ఇబ్బంది పడతారు. అయ్యా ట్రాక్టర్లు పోతాయి, టిప్పర్లు పోతాయి, గుర్తు చంపేస్తామని ఇండైరెక్ట్ గా విలేకరులను కూడా బెదిరించినాడు. అటువంటి సంస్కృతి వైసీపీ పార్టీది, ఇది గుర్తించుకోండి. అంతెందుకు గతంలో మేము అభివృద్ధి చేసాం మేము ఒకటే చెప్తాం, నువ్వేం అభివృద్ధి చేయలేదు, మేము రావాలంటే కూడా ప్రమాణం స్వీకారం మేము ప్రమాణం చేసేందుకు ముందే నేనే సవాల్ విసిరినా. అప్పుడు ఎమ్మెల్యే గారికి అది గుర్తు రాలేదు, అవంతా మర్చిపోయి ఇప్పుడు ఏదో పిచ్చి ప్రలాపనలు అంతా పేలుతున్నాడు. ఎందుకంటే ఆయన గతంలో ఇక్కడ పలమనేరులో మీటింగ్ పెట్టినారు. ఎవరు జగన్మోహన్ రెడ్డి పలమనేరుకి వచ్చిన తర్వాత ఒక మీటింగ్ పెట్టేసి ఆయన ఏం హామీలు ఇచ్చినారంటే అతను ఉత్తుత్తి హామీలు హామీలు ప్రభుత్వాలతో మాట్లాడి ఆ సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తాం. పలమనేరు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి రైతులు పట్టు రైతులకి కేజీకి 25 రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామని చెప్పినారు. ఏ రోజైనా పట్టు రైతుల గురించి నువ్వు నోరు తెరిచిన పాపాన పోయిందా అని నేను అడుగుతున్నాము. ఏనుగులు పెడదా ఈ రోజుకి మన నేరుగా పలమనేరు పట్టణ మున్సిపాలిటీలోకి వచ్చేసినాయి, బొమ్మతోటి చెరువులకి గుంపులుగా. ఏ రోజైనా తమిళనాడు కర్ణాటకలో నువ్వు మాట్లాడిన దాఖలాలు ఉన్నాయా అని చెప్తున్నాయి. ఈ ఉత్తుత్తి హామీలు ఇచ్చేసి చెరువు సుందరీకరణ చేస్తారంట. అదేదో 2 రోజులు జేసీబీ పెట్టే మన ఊరువు లేడు, దాంట్లో బిల్లు వచ్చినాయో లేదో ఏమైనా కోట్ల రూపాయలు ఎమ్మెల్యే గారికి అంటుముట్టి. నమస్కారం. మొన్న జరిగిన ప్రజాగరం కార్యక్రమాన్ని, ఆ కార్యక్రమంలో జన సంద్రాన్ని చూసి ఈరోజు ఎమ్మెల్యే గారు రకరకాలుగా పోయడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నా, అధికారం మీకు ఇచ్చినప్పుడు అభివృద్ధి కార్యక్రమం చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. మీరు అధికార కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు మీరు చేయలేదు కాబట్టే దాన్ని వేరెత్తి చూపడం జరిగింది. ప్రతిపక్షంలో మేము ఉండడం ఎందుకు? మీరు ఏదైతే అభివృద్ధి చేయలేదో ఆ అభివృద్ధి గురించి మాట్లాడాల్సిన పక్షాన మేమున్నామనేసి తెలియజేసుకుంటున్నాను. ఈరోజు హాస్పిటల్ గురించి మాట్లాడుతున్నారు. హాస్పిటల్ శాంక్షన్ చేసిందే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అనేసి తెలియజేసుకుంటున్నాను. మళ్ళా ఈరోజు మీరు ఎన్నెన్నో ప్రమాణాలు, వాస్తవంగా ప్రమాణం చేయాలి అంటే కోర్టు ముందుండే జాగా మీద ప్రమాణం చేయాలి. అంతేకాకుండా ఈరోజు శివాలయంలో సంఘటన పైన ఎలక్షన్ కమిషన్కి అధికారులకు సుమోటోగా చర్యలు తీసుకోవాలనేసి అధికారులకు మేము ఫిర్యాదు చేస్తున్నాము.
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా హిందూ దేవాలయంలో శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ఎన్నికల కోడ్ నిబంధనలను ఉల్లంఘించడము, గుంపులుగా వెళ్ళి అక్కడ ప్రమాణాలు చేయడము, ఇవన్నీ కోడ్ని ఉల్లంఘించినట్టు అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన సుమోటోగా కేసు పెట్టాలనేసి చర్యలు తీసుకోవాలనేసి మేము అధికారులకు ఫిర్యాదు చేయడము జరుగుతుంది. కాబట్టి మీరు ఏదైనా ఉంటే కేవలం 40 రోజులు, జాకీలు వేసినా లేవేది కాదు, జాకీలే అవసరం లేదు, ఆల్రెడీ ఎడో ఉన్నాం చూసారు నిన్న. కనీసం సింగల్ ₹1 ఖర్చు పెట్టకుండా జనసంద్రా చూసారు. మీలాగా డబ్బు వేసి జనాల్ని బస్సులు పెట్టి డ్వాక్రా సంఘాలని భయపెట్టి మీరు రాకపోతే పెన్షన్ తీయేస్తాము, లేకుంటే ఇంకోటి తీయేస్తాము, ఇల్లు తీయేస్తాము అని రకరకాలుగా భయపెట్టి మీరు జనాన్ని పిలిపించుకోవాలేమో. కానీ మా తెలుగుదేశం పార్టీ ఈ రోజు నిన్న చూసిన ప్రోగ్రామ్ కి ₹1 ఖర్చు పెట్టకుండా అమరన్న గారి మీద, చంద్రబాబు నాయుడు మీద, తెలుగుదేశం పార్టీ మీద నమ్మకంతో వచ్చిన ప్రజలనేసి తెలియజేసుకుంటూ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా మీ పార్టీని, మిమ్మల్ని బంగాళాఖాతంలో కలపడం గ్యారంటీ, తెలుగుదేశం పార్టీని పలమనేరులో ఎగరవేయడం గ్యారంటీ అనేసి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ జై హింద్, జై